ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాఘపురాణం 14వ అధ్యాయం. విప్రుని పుత్రప్రాప్తి. కృష్ణమద మహర్షిని చూసి జహ్నముని ఇలా అడిగాడు. మహర్షి, మాఘమాస వ్రతమును చేటుచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చండి అన్నాడు. దానికి ఆ మహర్షి, జహ్నముని వినుము. మాఘమాస వ్రతమును ఆచరించటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగుతాయి. వారి కష్టములు తీరుతాయి. అందుచే సంతుష్టుడైన మానవుడు ఇంకను హరిప్రీతికరములకు వ్రతములను ఆచరించి జ్ఞాని అయి సత్కర్మలను ఆచరించి ముక్తి నొందుతాడు. అట్టి కథనొకదాన్ని చెప్పెదను వినుము అని ఇలా చెప్పసాగాడు. పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడొకడున్నాడు. అతడు వేదాంగాలను చదివాడు. ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి, దయ, జ్ఞానము, ఇంద్రియజయము కలిగినవాడు. అతని భార్యయు ఉత్తమురాలు. వారికి సంతానము లేదు అని లోటు తప్ప ఇంక దేనికి లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడు ఒకడైనా మనకు కలగలేదు. అలాంటి వాడు ఉంటే మన వంశానికి మనకు సద్గతులు కలుగుతాయి కదా అని విచారపడ్డాడు. అప్పుడు ఆమె, నాథ, నీవు తగిన వారికి దానాలు చేయలేదేమో, అందువలన మనకు సంతానం కలగలేదేమో అని సమాధానం ఇచ్చింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ప్రియ, దుష్కరమైన తపమును ఆచరించైన శ్రీమన్నారాయణుని సంతుష్టిపరుస్తాను, పుత్రవరమును కోరుకుంటాను అని చెప్పాడు. కష్టమైన నిర్మలను పాటించి నిశ్చలమైన తపస్సు చేసి మృకండు మహామునివలే ఉత్తమ పుత్రవరమును కోరుతాను అని పలికాడు. ఆ దంపతులిద్దరూ తపమాచరించాలి అని గంగా తీరానికి వెళ్ళారు. బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపస్సు చేశాడు. కొంతకాలానికి శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అతడు 4 చేతులందు శంఖమును, చక్రము, గదను ధరించి ఉన్నాడు. వనమాలను ధరించాడు. పచ్చని పట్టుబట్టను కట్టాడు. కౌస్తుభమణిని భూషణముగా ధరించాడు. అతని కిరీటము కోటి సూర్యకాంతులతో ఉండింది. శాంతభూషితమై ప్రసన్నత కల శ్రీహరిముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానంగా ఉండింది. నారద మహర్షి స్తుతించుచుండగా, అప్సర కాంతల పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతుని పైకెక్కి ఆ బ్రాహ్మణునికి వరమియ్య వచ్చాడు. తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుచు, విప్ర, నేను నీకు వరమనియ్య వచ్చి తిని నీ తపమునకు మెచ్చి తిని అని పలికాడు. శ్రీహరుడు ఇట్లి పలికిన ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానం లేని స్థితిలోనే ఉన్నాడు. ఇట్లు బాహ్య ప్రపంచమును మరిచి నిశ్చల చిత్తంతో అతను చేయు తపము భగవంతుడకు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించింది. అతనికి ఎట్టివరమైన ఇవ్వాలి అని నిశ్చయించాడు. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరున్నట్లు చేశాడు. మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమీ అని కళ్ళు తెరిచాడు. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచి ఉండటను గుర్తించాడు. ప్రసన్నమూర్తిని చూశాడు. ఆనందపరవశుడైన అతడు శ్రీమన్నారాయణమూర్తిని ఇలా స్తుతించాడు. విప్రకృత విష్ణుస్తుతి. నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణాంశే, నమస్తే అనంత విక్రమ, గోవిందాయ సురేశాయ, అచ్యుతాయ వ్యయాచ, కృష్ణాయ వాసుదేవాయ, సర్వాధ్యక్షాయ సాక్షిణే, లోకస్థాయ హృదిస్థాయ, అక్షరాయాత్మనే నమః, అనంతాయాదిబీజాయ, ఆఢ్యాయాఖిలరూపిణే, యజ్ఞాయ యజ్ఞపతయే, మాధవాయ మురారయే, జలస్థాయ స్థలస్థాయ, సర్వాగాయ మలాత్మనే, సచ్చిద్రూపాయ సౌమ్యాయ, నమః సర్వాఘనాశినే నమః, కాలాయ కలయే కామితార్థప్రదాయ చ, నమోదాంతాయ శాంతాయ, విష్ణవే జిష్ణవే నమః, విశ్వేశాయ విశాలాయ, వేదసే విశ్వవాసినే, సూరాధ్యక్షాయ సిద్ధాయ, శ్రీధరాయ నమో నమః, శశికేశాయ ధైర్యాయ, నమస్తే మోక్షదాయినే, పురుషోత్తమాయ పుణ్యాయ, పద్మనాభాయ భాస్వతే, అగ్రేసరాయ తూలాయ, అగ్రేసరాయత్మనే నమః, జనార్దనాయ జైత్రాయ, జితామిత్రాయ జీవినే, వేదవేద్యాయ విశ్వాయ, నారసింహాయ తే నమః, జ్ఞానాజ్ఞానరూపాయ, జ్ఞానదాయఖిలాత్మనే, దురంధరాయ ధుర్యాయ, ధరాధారాయ తే నమః, నారాయణాయ శర్వాయ, రాక్షసానీకవైరిణే, గుహ్యాయ గుహ్యపతయే, గురవే గుణధారిణే, కారుణ్యాయ శరణ్యాయ, కాంతాయామృతమూర్తయే,
కేశవాయ నమస్తేస్తు నమో దామోదరాయ చ సంకర్షణాయ శర్వాయ నమస్త్రైలోక్యపాలినే భక్తప్రియాయ హరయే నమస్సర్వార్తినాశినే నానాభేద విభేదాయ నానారూపధరాయ చ నమస్తే భగవన్ విష్ణు పాహి మాం కరుణాకరా. శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా చూసిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరూ చదవట శ్రేయస్కరం. జహ్నముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామాలతో శ్రీహరిని స్తుతించి ఆనందపరవశుడై నమస్కరించుచూ నిలిచిని ఉన్నాడు. భగవంతుడు వరమును కోరుకోమన్నాడు. శ్రీహరి మాటల్ని విని ఆ విప్రుడు, స్వామి, నీ పదములు యందు నాకు నిశ్చలమైన భక్తి నిమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమిచ్చి నాకు ముక్తి నొసగము అని కోరాడు. శ్రీహరి, నీవు కోరినట్లే వరంనిచ్చి తిని. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రంను చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడనగుదును అని పలికి అంతర్ధానమయ్యాడు. బ్రాహ్మణుడు నష్టద్రవ్య లాభం నందిన వాని వలె, అనగా పోయిన సొమ్ము దొరికిన వాని వలె సంతసించుచు తన ఇంటికి చేరాడు. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యింది. కుమారుడు కలిగాడు. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించాడు. కొంతకాలమునకు నారద మహర్షి వాడి ఇంటికి వచ్చాడు. బాలుని చూసి వీని ఆయుర్దాయము 12 సంవత్సరములు అని చెప్పాడు. అలా చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచారమగ్నుడైనాడు. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకుని వానిని నిమురుచు కన్నీరు కార్చుచూ నిట్టూర్పులు విడుస్తూ ఉండింది. విచారవదనంతో ఆహారంను తీసుకొనక బాధపడుతూ ఉండింది. నాథ, నీవు తీవ్ర తపమనర్చు వరముగా నీ పుట్టిని పొందితివి. చంద్రుని వలె సంతసమును కలిగించి ఈ కుమారుడు 12 సంవత్సరం జీవించి విద్యాభ్యాసం చేయుచు మరణించును కదా. నేను ఈ పుత్రశోకము ఎట్లు సహింపగలను? పుత్రశోకమును భరించజాలను అని భర్తతో పలికింది. ఆ విప్రుడును భార్య మాటల్ని విని బాధపడుచు ఆమెను ఓదార్చ నిశ్చయించాడు. ఆమెను ఊరడించుచు ఇలా అన్నాడు, ప్రియా, దుఃఖింపకము. దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది, అది ఎవరినీ విడవదు. మన పుత్రుడు 13వ ఏట మృతినందనని ఇప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకు ఎప్పటికైనా మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తర్వాత అయినా మరణింపక తప్పదు కదా. మరి ఈ ముందు వెనుకలు వయస్సులకు కలదు కానీ మృత్యువునకు లేదు. పండితుడైన వాడు సుఖదుఖములకు హర్షశోకములను వందడు. కావున నీవును శోకింపకము. జరగవలసింది జరగక తప్పదు. అట్టిచో ఈ విచారమేలా? నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు కదా. అనగా నీ శోకం నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును, మరణించును. కనిపించినది నశింపక నిల్చునా? కావున శోకింపకము అని ఊరడించెను. మరియు నిరర్ధకరమైన దుఃఖంను విడుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగా ఉండుమని పలికి మరలా గంగాతీరంను చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజిస్తూ ఉన్నాడు. శ్రీహరి అష్టాక్షరీ మంత్రంను జపించాడు. శ్రీహరి వాణిని నిశ్చల భక్తికి ప్రీతి నింది ప్రత్యక్షమయ్యాడు. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారం చేసి నిల్చున్నాడు. ఇక్కడితో 14వ అధ్యాయం ముగిసిపోతుంది. రేపు 15వ అధ్యాయంతో కలుసుకుందాం. ఈ కథ రేపటికి కొనసాగుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.